వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మనం సూపర్ సిక్స్ ని రేపో ఎల్లుండో మొదటి వారంలో బహుశా అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సభని మహిళా నాయకుల చేత, మహిళా కార్యకర్తల చేత, మహిళా మండల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేయబోతూ ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇది మన పార్టీ యొక్క విధానం. చెప్పిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు చేశాం. మొట్టమొదట అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా, అలాగే తల్లికి వందనం, మహిళలకి 3 సిలిండర్ల ఉచితం, అన్నదాత సుఖీభవ, రైతుల్ని అన్యాయం చేయడానికి తలపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి ఇవాళ రైతులకు ఒక భరోసా కల్పించింది. స్త్రీ శక్తిలో భాగమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటివి అనేకం పూర్తి చేసి 5 సంవత్సరాల సమయం ఉన్నా తొలి సంవత్సరంలోనే సూపర్ సిక్స్ ని ప్రజలకు అందించినటువంటి పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రణాళికని మనం ముందుకు నడిపించాం. రాబోయేటువంటి 4 సంవత్సరాల పాటు సుపరిపాలనలో మరిన్ని అడుగులు వేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుభిక్షంగా ఉంచాలి, ప్రజలకు మేలు చేయాలని వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు మన బాధ్యత, మన ప్రభుత్వం మీద. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం సంస్థాగత ఎన్నిక. రాజంపేట పార్లమెంట్ కమిటీలు వేయాలి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క మనోభావాలను అర్థం చేస్తారు. పెద్దలందరి నాయకులు, కార్యకర్తలు అందరి ఆలోచనలతో ఒక పటిష్టవంతమైనటువంటి పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈరోజు నాతోటి గన్ని వీరాంజనేయులు గారిని, నాగేశ్వరరావు యాదవ్ గారిని, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితోటి మీ అందరితో కలిసి ఆలోచన చేయమని చెప్పి, ప్రతిపాదనలు రాష్ట్ర పార్టీకి అందించమని చెప్పి ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం. అందుకని ఇవాళ 7 నియోజకవర్గాలు, రాయలసీమ ప్రాంతంలోని నియోజకవర్గాలు ఒక్కటి కూడా అభివృద్ధి ఉండదు. 7 రాయలసీమ నియోజకవర్గాల్లో జనసేనతో కలుపుకొని మనం 4 స్థానాలు గెలిచాం. 3 స్థానాలను పోగొట్టుకున్నాం. పార్లమెంటు స్థానాన్ని కానీ ఇక్కడ ఎవరికి తప్పు, ఎవరికి ఉప్పు చెప్పుకునే పరిస్థితి కాదు. వీరోచితంగా పోరాడిన ఒక్కొక్క సందర్భంలో కొన్ని కారణాలు గెలుపు ఓటములకి కారణమవుతాయి. అటువంటి ప్రక్రియలో మనం కొన్నింటిని పోగొట్టుకోగలిగాం. కానీ ఇవాళ ఆ నియోజకవర్గాలను కూడా పటిష్టం చేసుకుని భవిష్యత్ ప్రణాళిక పటిష్టవంతమైన పార్టీ నాయకత్వాన్ని అందించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల కన్నా మరింత పటిష్టంగా పార్టీని తీర్చిదిద్ది ప్రజలకు దగ్గర కావాలి అనేటువంటిది ఇవాళ పార్టీ నాయకత్వం యొక్క ఆలోచన. అందుకని ఇవాళ ఆలోచన చేస్తుంది. ఇవాళ పార్టీకి అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మనతోనే ఉండాలి. మనం బలోపేతం కావాల్సిన అవసరం. పదవులు అనేటువంటివి అందరికీ పదవులు రావడం
కొందరికే వస్తుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం నాయకులు వేరుగా కార్యకర్తలు వేరుగా కూర్చున్న దాచనాలు లేవు. కార్యకర్తలే ఈ పార్టీకి పునాదులు, కార్యకర్తలే మూల స్తంభాలుగా భావించి పార్టీని నడిపించినటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలను పూజించే పార్టీ. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని కార్యకర్తల సంఖ్య బలం మన పార్టీకే ఉంది. ఈ పర్యాయం కూడా సుమారు 18 లక్షల సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ, ఏకైక కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే మేము నాయకులు వస్తూ ఉంటాం, పోతా ఉంటాం, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని పట్టించుకుంటే గుడి కొట్టిస్తారు. నాయకులు కదా మాట్లాడటంలే, కార్యకర్తల విషయం మాట్లాడుతున్నా. నాయకులు లోపల మోసం చేసినా కార్యకర్తలు చేయరు. అది చేయలేదు, అది గుర్తింపు నాయకులే. లోపల నాయకులు మోసం చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోసం చేయరు. ఈ రోజు కూడా ప్రతి ఒక్క మీటింగ్ లో కార్యకర్తలకు పాదాలు పొందడం ఎందుకంటే మా తాతలు నేతలు నాయకులు వాళ్ళ మూతులు వాసన చూస్తామంటే ఇక్కడ పనికిరాదు. ఖచ్చితంగా ఆత్మశుద్ధితో చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ పనిచేసిన ఏ కార్యకర్తలు ఊపుకునే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు ఎప్పుడైనా వాళ్ళ కాలు ముఖ్యదానికి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను ముందుండాలని తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒకటి గుర్తించాల, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన కార్యకర్తలు ఎవరిని విస్మరించడం లేదు. ఎందుకంటే ఇంకా మనకు 4 సంవత్సరాలు ఉంది. అందరికీ అవకాశాలు రాకపోయినా ఒక్కొక్కటిగా ఈరోజు అవకాశాలు వస్తున్నాయి. మన ప్రాంతంలో ఏకనాయకులు ఎక్కువగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏకనాయక కార్పొరేషన్ ఈరోజు పిలిచి ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే కష్టపడినవాడికి ఎక్కడైనా గుర్తింపు అనేది ఉండాలి. మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో 10 డైరెక్టర్ పోస్ట్ చేయిస్తానని హామీ ఇస్తాను. ఎందుకు చెప్తానంటే ఎక్కడ కార్యకర్తలు మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోవడం లేదు. ఎవరో 2-3 చేసి తప్పులకు భయపడే ప్రసక్తి లేదు. మనం కష్టపడి పనిచేసాం, మనం కష్టపడినాం కాబట్టి ఈరోజు దక్కింది. మన ఒంటిమిట్ట ఎలక్షన్ జరిగింది, అది 5 సార్లు 7 సార్లు వైసీపీ గెలిచిందని చెప్పాడు. మన అధినాయకత్వం కూడా ఈ రోజు ఆ స్థానం గెలుస్తామని గెలిచలేమని 5 రోజుల ముందు వరకు వెయిట్ చేస్తే అలాంటప్పుడు ఆ అభ్యర్థి యువకుడు ఉత్సాహం ఉంటుందని చెప్పి త్వరగొట్టి గెలిపించాం. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ధైర్యం, మనోధైర్యం. ఇక్కడ చాలా మంది రాజంపేట నియోజకవర్గ వాసులు ఉన్నారు. ఒంటిమిట్టలో ఎవరైతే నాయకులు మన ఎలక్షన్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లలో బయట చేసే వాళ్ళు ఒక రకం ఉంటారు, లోపల ఇచ్చే వాళ్ళు ఒక రకం ఉంటారు. అట్లా వాళ్ళని తీసారు చెల్లరు. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలు అది పెద్దలు స్టేజ్ పైన ఉన్నారు కానీ ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను, పెద్దలు రామనారాయణ రెడ్డి గారు 5 సార్లు మంత్రివర్యులుగా పనిచేశారు. వాళ్ళు కుటుంబం వాళ్ళు చూడండి, రాజకీయం లేదు. అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా ఒకటే అడుగుతున్నాం, రిజర్వ్ కమిటీ ఇలాంటి సీనియర్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి పార్టీకి పనిచేసిన కార్యవర్గం, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అలాగే కింద ఉన్న అందరినీ ఒకసారి పరిశీలించండి. వాళ్ళ బయోడేటా స్క్రీన్ చేసి తప్పకుండా పార్టీకి ఎవరు పనిచేస్తారో వాళ్ళకి ఇస్తే మీరు చెప్పిన పేరు మేము తప్పకుండా ప్రతిపాదిస్తే ఆ పేరు మేము కూడా ఒప్పుకున్నాం. తప్పకుండా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోబోతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.